హాయ్ వివర్స్, మనం వచ్చేసి శివాజీ బాల్యం గురించి తెలుసుకోబోతున్నాము. వాటిలో వచ్చేసి ఖాళీలను కుండలీకరణంలోని సరైనటువంటి పదముతో పూరించండి. ఇక్కడ శివాజీ జననము శివనేరి కోటపై జరిగింది. తర్వాత ఆదిల్ షాహా శివాజీ రాజును కర్ణాటక ప్రాంతాలను జయించే పనికి పంపించాడు. ఒకే ఒక వాక్యంలో సమాధానాలు రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయండి. జీజాబాయి బోధన వల్ల శివాజీ మనసులో ఏ ఆలోచనలు రేకెత్తాయి? శివాజీ మనసులో జీజాబాయి ఈ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తించింది. అతనిని దగ్గర కూర్చోబెట్టుకొని మంచి చదువు చెప్పించింది. ప్రతిరోజు సాయంత్రము ఇంటి దీపాలు వెలిగించగానే శివాజీని పిలిపించి దగ్గర కూర్చోండబెట్టుకొని ప్రేమతో రాముడు, కృష్ణుడు, భీముడు, అభిమన్యుడు మున్నగు వారి కథలు వచ్చేసి చెప్పేది. అట్లే కొన్నిసార్లు నామ్దేవ్, జ్ఞానేశ్వర్, ఏకనాథుల భక్తి గీతాలు వినిపించేది. శివాజీకి సాహస వీరుల యొక్క కథలంటే ఇష్టము పెరిగి పెద్దవాడైన తర్వాత వారి మాదిరిగానే గొప్ప పనులు చేయాలనేటువంటి అతని మనసు అనుకునేవాడు. సో ఈ విధంగా అనుకునేవాడు అనమాట. ఈ విధమైనటువంటి ఆలోచనలు రేకెత్తాయి అనమాట. జీజాబాయి సాధువుల, భక్తుల జీవిత చరిత్రలోని కథలు చెప్పేది. వాటి మూలాన అడవిలో సాధువుల, భక్తుల పట్ల ఆదర భావం అనేటువంటిది ఏర్పడింది శివాజీకి. శివాజీ మావళి పిల్లలతో కలిసి ఏ ఆటలో ఆడుకునేవాడు? శివాజీ మావళి పిల్లలతో కలిసి ఏనుగులు, గుర్రములను మట్టితో చేయడము వారి అలవాటు. దాగుడు మూతలు, బంతి, బొంగరాలు వారు కలిసి ఆడుకునేవారనమాట. శివాజీ రాజ్ నిజాం షాహా రాజ్యాన్ని ఎందుకు వదిలిపెట్టాడు? శివాజీ రాజే నిజాం షా రాజ్యంలోకి తిరిగి వచ్చాడు. కానీ అతనికి అచ్చట సంతృప్తిగా లేదు. ఎందుకంటే నిజాం షాహా చెప్పుడు మాటలు వినేవాడు, చంచల స్వభావం కలవాడు. అందువలన దర్బారులో కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోయాయి. నిజాం షాహా రెచ్చగొట్టడంచే లఘూజీరావు జాదర్ నిండు దర్బారులో హత్య గావించబడ్డాడు. ఈ సంఘటనతో ఆక్రోశము చెంది షహన్ షాహా రాజ్యాన్ని శివాజీ రాజే వదిలిపెట్టి మొఘలుల కొలువులో చేరాడు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ అతన్ని సర్దారు హోదాను కల్పించాడు. 2-3 వాక్యాల్లో జవాబులు అనేటువంటిది రాయండి. జీజాబాయి శివాజీకి ఎవరెవరి కథలు చెప్పేది? జీజాబాయి శివాజీకి శ్రీరాముడు, కృష్ణుడు, భీముడు, అభిమన్యుడు మునగు వారి కథలు చెప్పేది. శివాజీకి సాహస వీరుల కథలు అంటే చాలా ఇష్టము. శివాజీ రాజే నిజాం షా వంశంలోని బాలుని నిజాం షాహాగా ఎందుకు ప్రకటించను? మంత్రి ఫతే ఖాన్ మరియు మొఘల్ చక్రవర్తిని ఎదిరించడాని కోసము శివాజీ రాజే నిజాం వంశంలోని ఒక బాలుడిని వెతికి పట్టుకొని జున్నల్ దగ్గర గల పేగిరి కోటపై అతడిని నిజాం షాహా అని ప్రకటించెను.